హాయ్ అండి అందరికీ. ఈ ప్లేస్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మేమైతే ఎక్కడున్నామన్నది. అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ అయితే చేశాము. మేము ఒక వెహికల్ మాట్లాడుకొని వెహికల్ ద్వారా గిరి ప్రదక్షిణ చేశాము. మాతో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఉండడం వల్ల కాలినడకన అయితే చేయడం వీలు కాలేదు. అందుకని అక్కడే ఒక లోకల్ ఆటో మాట్లాడుకొని ఆటో ద్వారా గిరి ప్రదక్షిణ చేశాము. అందులో ఫస్ట్ ఇంద్రలింగం అయితే దర్శించుకుందామని వెళ్తే క్లోజ్ ఉంది, ఓపెన్ చేయలేదు. అక్కడ నుండి అగ్నిలింగం దగ్గరికి వచ్చి అక్కడైతే దేవుని దర్శించుకున్నాము. అక్కడ దర్శనం అయిపోవడంతోనే యమలింగం, అక్కడ నుండి నైరుతి లింగం దగ్గరికి వచ్చి కూడా దర్శించుకున్నాము. మనం ఏ దేవస్థానాలు వెళ్ళినా కానీ ఎక్కడైనా కానీ ఫుడ్కి మాత్రం ఏం లోటు ఉండదండి. అంతటా దాదాపు అన్న ప్రసాద సేవ జరుగుతూనే ఉంటుంది. అన్నదానం చేస్తూనే ఉంటారు. మనం తినవలసిన కాడ తినచ్చు. అక్కడ ఏం పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ భాష మాత్రం రావాలి. మనకి ఏ భాష వచ్చినా రాకున్నా కానీ హిందీ మాత్రం వచ్చి ఉండాలి. వాళ్ళతో మాట్లాడడానికి మాత్రం ఈజీగా ఉంటుంది. మనం తెలుగులో మాట్లాడితే అక్కడ వాళ్ళకి అర్థం కాదు, మనకి అర్థం కాదు. సో హిందీ కొంచెం అర్థమయ్యి కానీ వచ్చి ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. నైరుతి లింగం దర్శనం చేసుకున్నాము. అక్కడ దర్శనం అయిపోవడంతోనే ఆ ప్లేస్ నుండి వరుణలింగం దగ్గరికి వెళ్ళాము. వరుణలింగం కాడ కూడా దర్శనం చేసుకున్నాము. ఆ ప్లేస్ నుండి అది అన్నమలై అనే టెంపుల్కి తీసుకెళ్ళానండి. ఆ టెంపుల్ చాలా బాగుంది. చుట్టూ కొండలు, చల్లటి వాతావరణం. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ దర్శనం చేసుకోవడం అయిపోవడంతోనే వాయులింగం అనే టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాము. అరుణాచలంలో ప్రతి అడుగడుగున దేవస్థానాలు కనిపిస్తూనే ఉంటాయి. వాయులింగం అయిపోవడంతోనే కుబేరలింగం దగ్గరికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. మధ్య మధ్యలో వచ్చే సూర్యలింగం, చంద్రలింగం అవి కూడా చూపించారండి. కానీ కొన్ని క్యాప్చర్ చేయలేకపోయాము. కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి, వీడియో తీయలేదు. కానీ వెళ్తే మాత్రం అన్నీ చూడండి, చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది అన్ని ప్లేసెస్. కుబేరలింగం కూడా దర్శించుకున్నామండి. అక్కడ దర్శనం అయిపోవడంతోనే దారిలో మోక్ష మార్గం కనిపించింది. చాలామంది వెళ్తున్నారు మోక్ష మార్గం ద్వారా. అక్కడ వర్క్ కూడా జరుగుతుంది, కొంచెం చూడడానికి కూడా లేదు. అందుకే లోపలికి కొంచెం వెళ్ళి నేనైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నానండి. అందరూ అందులో నుండి వస్తున్నారు. కుబేరలింగం దగ్గర దర్శనం చేసుకునడం అయిపోవడంతో అక్కడ నుండి ఈశాన్యలింగం దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడ ఈశాన్యలింగం దగ్గర కూడా బయట అయితే దీపాలు పెట్టుకున్నాము. దీపం పెట్టుకొని దేవుని అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. అరుణాచల శివ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా ఉందో చెప్పండి. మా పిల్లలు ఉంటేనైతే ఇంతేనండి కొంచెం. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది నా ఫస్ట్ వీడియో తీయడం. ఎలా ఉంది అనేది కూడా చెప్పండి చూసి. ఇంతే వీడియో, ఇంతటితో బాయ్.